నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనసు అసహ్యపడదు. అందరూ చెప్పండి, నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనసు అసహ్యపడదు. కాబట్టి దేవుడి భాగాన్ని దీవించాలి. ఇది లేవియా కాండము. ఇది పంచగ్రంథ 5 ఖండాల్లో 3వది. ఆది కాండము, నిర్గమాకాండము, చెప్పండి, నిర్గమాకాండం 3వది, లేవియా కాండం. కాబట్టి ఇందులో దేవుడు ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు చెప్పినటువంటి మాటలు. ఇదే 26వ అధ్యాయాన్ని ద్వితీయోపదేశ కాండములో 28వ అధ్యాయంలో ఉంటుంది. కానీ అక్కడ ఒక విధంగా ఉంటుంది, సేమ్ ఇదే కానీ దీన్ని దేవుడు అక్కడ ఇంకొక విధంగా దాన్ని ఆశీర్వాదంగా చెప్పినట్లుగా మీరు ఇట్లా ఆశీర్వదించబడతారు లోపలికి బయటికని ప్రధాని గురించి చెప్తాడు. ఇక్కడ ఒక రీతిగా 13 వచనాలు చెప్పబడ్డాయి. అదే ద్వితీయోపదేశ కాండంలో కూడా 28వ అధ్యాయంలో మీరు కనుక మనం గమనిస్తే దేవుని మాట కనుక మీరు ఆజ్ఞాపించిన వింటే అక్కడ ఎన్ని వచనాలు చెప్పాడంటే 14 వచనాలు చెప్పినాడు. ఇక్కడ ఎన్ని వచనాలు చెప్పాడంటే 13 వచనాలు చెప్పాడు. దానికి దీనికి పోలికైన రెండు ఒకటే. ద్వితీయ అంటే రెండోసారి రాయటం అని అర్థం. దీన్ని రెండోసారి అక్కడ రాసేటప్పటికి అక్కడ కొంచెం మార్పు కనపడింది. మెట్టుకు దేవుని మాట వినేటువంటి వాళ్ళు ఆశీర్వదించబడతారు అనేది ఈ యొక్క అధ్యాయంలో రాయబడిన సంఘటన. ఈ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మీరు ఎప్పటికీ విగ్రహాలు చేసుకోకూడదు, చెక్కిన రాళ్లకు మొక్కవద్దు అని చెప్పాడు. దాంతో ఆరంభం చేసి ఏమంటాడంటే మీరు విశ్రాంతి దినం, నేను నియమించిన విశ్రాంతి దినాలను ఆచరించండి అని ఫస్ట్ చెప్పాడు. అదే ద్వితీయోపదేశ కాలంలో ఆ మాట చెప్పలే. ఇక్కడేమన్నాడంటే నేను నియమించిన విశ్రాంతి దినాలను మీరు ఆచరింపాలి. తర్వాత నా పరిశుద్ధ మందిరమును సన్మానించాలి. ఇది చాలా గొప్ప మాట. ఇది దేవుడు నియమించిన గొప్ప ఆజ్ఞ, కట్టడ ఉంది. ఏంటంటే మానవులకు దేవుడిచ్చిన గొప్ప కట్టడ ఆజ్ఞ ఏంటంటే ఇశ్రాయేలీలకు మీరు ఖచ్చితంగా విశ్రాంతి దినాన్ని పాటించము. ఇప్పుడు మనం విశ్రాంతి దినంలో లేము. విశ్రాంతి దినం అంటే శనివారం. కృత నిబంధన రాగానే ఆదివారం అయింది ఇప్పుడంతా. ఎందుకంటే ఆదివారం యేసుప్రభు పునరుద్ధానంతో లేపబడ్డాడు కాబట్టి ఆదివారాన్ని మనం సన్మానించాలి, గౌరవించాలి. అందుకే నా పరిశుద్ధ మందిరాన్ని మీరు సన్మానించండి అని చెప్పారు వాళ్ళు. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ మందిరాన్ని మనం ఎంత సన్మానిస్తామో, సన్మానం అంటే అసలు ఏంటి? గౌరవించడం. ఒక వ్యక్తిని స్టేజీ మీదకి పిలిచేసి ఒక శాలువా కప్పి సన్మానిస్తారు. దాన్నే సన్మానం అంటారు మనకు తెలిసిన భాషలో కదా. సన్మానించడం అంటే మన పిల్లోడు బాగా చదివానికి పలానా ఆయన కుమారుడు చదివాడు, మంచి మార్కులకి వచ్చిన ఆ పిల్లవాడిని వచ్చి ఇప్పుడు ఆయనకు ఒక సర్టిఫికేట్ ఇస్తున్నాం, తల్లిదండ్రులు సన్మానిస్తున్నాం అంటే ఆ స్టేజీ మీదకి ఎట్లా వస్తారు వాళ్ళంటే ఎట్లా వస్తారు? అదొక ఫీలింగ్తో వస్తారు. దేవుణ్ణి కూడా మనము ఆదివారం రోజున ఆయన పరిశుద్ధ మందిరాన్ని కనుక మనం సన్మానిస్తే అంటే ఘనంగా ఆచరిస్తే ఆ ఆశీర్వాదమే వేరుంటుంది. ఎందుకంటే ఇది దేవుడు చెప్పిన మాటలు, నా మాటలు కాదు. కాబట్టి ఇక్కడ ఇవన్నీ చెప్పుకున్నాడు. అది చెప్పిన తర్వాత దేవుడు ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలన్నీ పాటించమన్నాడు. మీకు ఆ దేశంలో క్షేమంగా ఉంటుంది, మీకు ఏ భయము ఉండదు, మీరు శత్రువులైన వారిని తరుముతారు. కాబట్టి దేవుడు నేను మీతో కూడా ఎప్పుడు మంచి పాతదైన ధాన్యాన్ని ఇస్తాను. చాలా దేవుడు తన ప్రజలు మాట విన్నప్పుడు ఇచ్చే ఆ దీవెనలన్నీ వాళ్ళు చెప్పిన సందర్భంలో 11వ వచనంలో మనకు ఈ వాగ్దానం ఇవ్వబడింది. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు ఆశయపడదు, నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుడు నేందును, మీరు నాకు. ఇది మాట. అది ఇదన్నీ చెప్పుకుంటూ వచ్చి ఇది ఎందుకు చెప్పాడు ఇక్కడ అంటే మళ్ళీ మందిర ప్రస్థానం. మొట్టమొదటి వచనంలో మందిరం తెచ్చాడు, నా పరిశుద్ధ మందిరాన్ని సన్మానించమన్నాడు. మళ్ళీ 11వ వచనంలోనికి వస్తే నా మందిరమును మీ మధ్యలోనే ఉంచుదనను. మందిరం అనేవి 2 రకాలుగా ఉన్నాయి. మందిరాలంటే మనమే మందిరం అంటాం, వేరే వాళ్ళందరూ ఏమంటారు? చర్చి అంటారు. ఏమంటారు? జెహోషామా ప్రార్థనా మందిరం అని ఉంటాయి, హెబ్రోన్ ప్రార్థనా మందిరం, లేదా ఫిలదెల్ఫియా ప్రార్థనా మందిరం. కానీ చూస్తే హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ అని ఉంటుంది, బాప్టిస్ట్ చర్చి అని ఉంటుంది, గిల్గాల్ చర్చ్ అని ఉంటుంది. కానీ ఈ చర్చికి మందిరానికి తేడా ఉంది. అందుకే దైవజనుడికి దేవుడు ప్రేరేపణతో నువ్వు చర్చి అని పెట్టొద్దు అన్నాడు. ఆయన ఏమన్నాడు అంటే మందిరం అని పెట్టమన్నాడు, కూడా మందిరమే పెట్టాడు. హెబ్రోను ప్రార్థనా మందిరం.
చర్చి అని అంటే అది ఒక బిల్డింగ్ కట్టడం మాత్రమే. పాత నిబంధనలో ఒక మందిరము, ఆ మందిరాన్ని నిర్గమాకాండంలో దేవుడు ఒక గుడారం వేసి ఆ మందిరాన్ని ఏర్పరిచాడు. దాని పొడవింత, దాని వెడల్పింత, దాని ఎత్తింత, దానికి ఎట్లా దాన్ని కొలతలు పెట్టేసి మోషేకి దేవుడు చెప్పాడు, ఇట్లాంటి మందిరాన్ని నువ్వు డేరాతో నిర్మించాడు. ఆ మందిరం అయిపోయింది. ఆ మందిరం తర్వాత అదే మందిరమును ఎక్కడైతే మోషే ఆ యొక్క మందిర నిర్మాణం చేశాడు ఆ యొక్క అరణ్యంలో, అదే నమూనాతో దేవుడు దావీదు అన్నాడు. దావీదుకి ఆ ప్రేరేపణ కలిగింది. ఇంకా మధ్యలో ఇంకెవరికి కలగలేదు. ఎవరు కూడా దేవుని మందిరం కట్టాలని ఆలోచన రాలేదు. దావీదుకి వచ్చి ఏమన్నాడంటే, అయ్యా నేను నీ మందిరాన్ని కడతాను, నేనేమన్నా దేవదారు కట్టిన ఇళ్లలో ఉన్నాను, నీ మందిరం ఏమన్నా డేరాలో ఉంది అని అంటే, ఇంకా దేవుడు గొప్ప వార్నింగ్ ఇచ్చాడు. వార్నింగ్ ఇచ్చినా, అయ్యా లేదు నేను నీ మందిరాన్ని కట్టాలన్నాడు. అంటే సరే నువ్వు కట్టేదేమో కానీ నువ్వైతే మెటీరియల్ సమకూర్చు అని దేవుడు ఆయనకు చెప్పేశాడు. కాబట్టి కావాల్సిందనంతా దావీదు సమకూరిస్తే దావీదు చేతులతో ఆ మందిరాన్ని కట్టకుండా సొలొమోను చేతులతో దేవుడు కట్టించాడు. మందిరాన్ని కట్టడం కూడా చాలా గొప్ప భాగ్యం. మందిరం కట్టే దాంట్లో మనం చేయబడటం కూడా చాలా గొప్ప విషయమే. అయితే సొలొమోను మందిరం ఒక మందిరమైంది. ఫస్ట్ మందిరం ఏమన్నా మోషే కట్టాడు, తర్వాత కట్టాలనే ఆలోచన ఏమన్నా దావీదుకి వస్తే సొలొమోను ద్వారా కట్టించాడు. అది అక్కడేమో గుడారంలో ఉంటే ఇక్కడ బంగారంలో కట్టించి. ఈరోజు కనుక ఆ మందిరం ఉంటే దానికి ఎంత సెక్యూరిటీ కావాల్సి వచ్చేదో, అంత బంగారం, వెండి, ఇత్తడి, అసలు మామూలు కాదు. అసలు అది మనం లెక్కగా అందేది కాదు. ఆడకు పోయి చూసామంటే అట్లాటోళ్ళు ఇట్టాడో బిందాకి కూడా చచ్చిపోతారు. అంత బంగారంతో, అంత వెండితో, అంత వజ్రాలతో కట్టబడినటువంటి ఆ దేవాలయము, ఆ మందిరము ఎట్లాంటిదంటే అంత సుందరంగా కట్టబడింది. దాన్ని అందుకే ఏమన్నారంటే శృంగార మందిరంగా దేవుడు అంత అందమైనదిగా కట్టబడినటువంటి మందిరం. తర్వాత ఆ మందిరము దేవుని మాట విననందుకే ప్రజలు కొంతకాలానికి ఆ మందిరాన్ని దేవుడు కూలగొట్టించేశాడు. అంత మంచి కట్టింది కూడా కూలగొట్టబడింది. ఎందుకంటే నిర్గమాకాండం 26వ అధ్యాయంలో చెప్పిన మాటలే దేవుడికి కావాలి. నా ప్రజలైన మీరు ఏ మందిరంలో ఉన్నారన్నది కాదు, ఎక్కడ ఉంటున్నారన్నది కాదు, ఎట్లా బ్రతుకుతున్నారు అనేదే నాకు కావాలి. మరొకసారి, దేవుని మందిరంలో ఎట్లాంటి మందిరంలో ఉన్నామన్నది కాదు, మనం ఎట్లాంటి చర్చిలో ఉన్నాము వెళ్తున్నాము అక్కడికి అనేది కాదు, మనం ఎట్లా బ్రతుకుతున్నాము అనేది కావాలి దేవుడికి. ఆ వెళుతున్న మనం దేవుని ఆజ్ఞలను, మాటలను అనుసరిస్తున్నామా లేదనేది ఇంకా ప్రాముఖ్యమైనది. అప్పుడు దేవుడు అది ఏ మందిరాన్ని అయినా కాపాడతాడు. ఈ భక్తుల్ని ఇప్పుడు అన్న చెప్పినట్టు ఆయన దేశంలో ఎక్కడో పడేసినా కానీ దేవుడు ఏం చేశాడు, అక్కడ మందిరము లేదు, ఏమీ లేదు. కానీ అక్కడ ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. అక్కడ దానియేలుతో కూడా దేవుడు ఉన్న బట్టి కాపాడినాడు. ఇక్కడ దేవుని యొక్క మందిరము ఇట్లా జరిగింది. తర్వాత ఇంకా ఈ మందిరాలతో కాదనుకున్నాడు దేవుడు. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి తర్వాత మళ్ళీ ఎజ్రా, నెహెమ్యాలు, జెరుబ్బాబెలు నాయకత్వంలో మళ్ళా దాన్ని కొంచెం పునర్నిర్మించారు. కానీ దానికి సరిపోయింది కాదు. ఏడ్చారు వాళ్ళు, చాలా బాధపడి ఇంత కట్టుకున్న దాన్ని ఇది మళ్ళీ ఇంత చిన్నది కట్టుకుని ఏడ్చారు. సరే మీరు ఏడ్చేది అది కాదు, ఏడవాల్సింది ఎవరి కోసం ఏడవాలి, మీరు మీ పిల్లలంతా నా మార్గంలో నడవాలి, దానికోసం ఏడ్చారు. కొత్త నిబంధనలు యేసుప్రభు కూడా అందుకే చెప్పాడు. యేసుప్రభు కోసం వాళ్ళు ఏడుస్తూ ఉంటే, కొంతమంది మందిరం కోసం ఏడుస్తూ ఉంటే, అక్కడ చూస్తే ఆయన అన్నాడు మీరు మీ కొరకు మీ పిల్లల కోసము ఏడవండి అని చెప్పాడు. కాబట్టి తర్వాత ఈ మందిరం కాదు, ఇంకా మీ హృదయమే మందిరంగా మార్చబడాలని కొత్త నిబంధనలో దేవుడు దిగాడు. ఎట్లొచ్చాడు, మీ హృదయమే నాకు మందిరంగా ఉండాలి, మీ హృదయంలోనే నేను ఉంటాను, మీతోనే ఉంటాను, మీ మధ్యలోనే ఉంటాను, నాకు కావాల్సింది అది శ్రేష్టమైనదని. ఇంకా క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా హైలైట్ అయినటువంటి మందిరాలు కట్టబడలేదు. దేవుడు ఎక్కడ కూడా ఇంకా క్రొత్త నిబంధన అయిన తర్వాత 12 మంది శిష్యులు ఏర్పరచబడ్డారు. వాళ్ళు వారి దేశమంతా, ప్రపంచమంతా తిరిగి స్వార్థ ప్రకటించారు. కాబట్టి అందరికీ దేవుని రోగులను బాగు చేశారు, చాలా చాలా కార్యాలు చేశారు. కానీ వాళ్ళు ఒక్క స్థలంలో స్టే అయ్యి పెద్ద మందిరం కట్టారని మాత్రం ఎక్కడ లేదు. ఎందుకు అని దీని అంతా నేను ఆలోచించి ధ్యానం చేసుకుంటూ వస్తే, ఒక క్రైస్తవుడు తను మార్చబడిన తర్వాత దేవుని కొరకే తన హృదయమే దేవుని ఆలయముగా, అందుకే కొరింథీ పత్రికలో అంటాడు. కొరింథీయులు ఏం రాశాడు, చదువు కొరింథీ పత్రికలో మార్చవుదాం. కొరింథీ పత్రిక 6వ అధ్యాయం. ఈ దేహాన్ని పరిశుద్ధాత్మక ఆలయంగా చేసిన మాట అక్కడ యొక్క అపోస్తులైనటువంటి పౌలు గారు రాస్తాడు. 6వ అధ్యాయము 1 కొరింథీ అనుకుంటా, 1 కొరింథీ
6వ అధ్యాయము 3వ అధ్యాయము 3:16 చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగురా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆలయమై ఉన్నారు. చదవండి 6:19 కూడా చదవండి, అర్థం ఎక్కడికి కొంచెం రాశాడు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు కారు. ఇంకా దేవుడు అనుకున్నాడు, ఆత్మరూపముగా ప్రతి మనుషుని హృదయంలో నివసించాలి, స్థలం కావాలి, అక్కడ అదొక మందిరంగా ఏర్పరచుకోవాలి, అక్కడే ఉండాలి. దేవుడు నిర్ణయమై వాళ్ళ హృదయాల్లో నివసించడం మొదలుపెట్టాడు. నివసించి అనేక మందిని ఆయన కోసం సంపాదించుకుంటూ వస్తున్నాడు. ఇక్కడ అందుకే ఇది ఒక ఆలయం, ఈ దేవుని ఆలయం, ఈ శరీరాన్ని ఆలయంగా పెట్టి ఇందులో దేవుని ఆత్మను పెట్టేసి ఇది ఒక మందిరంగా చేసి, అందుకే నా మందిరాన్ని మీ మధ్యలో ఉంచుతాను, నా మనసు అసహ్యపడదు అన్నాడు. కాబట్టి మొట్టమొదటి కట్టినటువంటి ఆ యొక్క సొలొమోను కట్టిన మందిరాన్ని గురించి అసహ్యం వేసింది. ఎందుకు? దేవుని ప్రజలు దేవుని మాట విన్నప్పుడు ఆ కట్టబడిన ఆలయం ఆయనకు అవసరం లేదనుకున్నాడు, అసహ్యపడ్డాడు. చాలామంది ఆ మార్గాన్ని పోయిన వాళ్ళు కూడా చాలా అసహించుకున్నారు. ఈమె కాదు నా మాట రాయబడింది. కాబట్టి దేవుడు మన గురించి అసహ్యపడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అనంటే, దేవుని మందిరముగా మనం ఎప్పుడు ఉండాలి. మన యొక్క హృదయములు ఎప్పుడు కూడా యేసు ప్రభువు వారిని ఉండనివ్వాలి, ఆయన ఎప్పుడు కూడా మనలో నివసించేటట్లుగా ఉండనివ్వాలి ఇందులో. అందుకే ఈ శరీరాన్ని ఎవరు కూడా పాడు చేసుకోవద్దు. దేవుని ఆత్మ ఇందులో నివసించేటట్లుగా మనకి శరీరం ఏం పాడు చేస్తుంది అనుకుంటారేమో. ఏం పాడు చేస్తుంది? ఇది ఆలోచనల్లో దేవుని ఆత్మ ఉండకుండా, మన యొక్క మాటల్లో, మన క్రియల్లో. అందుకే దేవుడు ఆ అవ్వ దగ్గర నుంచి, ఆదాము దగ్గర నుంచి దూరమైంది. ఎందుకైనాడంటే ఆమె మాటలు అక్కడ బాగలేదు, వారి యొక్క ప్రవర్తన బాగలేదు. అవన్నీ దేవుడు అక్కడ నివసించడానికి దూరమై ఆదామ ఎక్కడున్నా, అవ్వ ఎక్కడున్నా ఎదుర్కోవాల్సి వచ్చింది. దేవుడు మనలో ఎప్పుడూ ఉండాలని కోరుచున్నాడు. అందుకే నా మందిరాన్ని ఎప్పుడు, మందిరం అంటే పరిశుద్ధమైనటువంటిది. మందిరం ఎట్లాంటిది? దేవాలయంలో ఎట్లా ఉంటాయంటే చాలా పరిశుద్ధంగా ఉంటాయి. అక్కడ మంచి మంచి వాసన రావటానికి ఎప్పుడు అగరబత్తీలు పుట్టించేసి, అందుకే అక్కడ మేము ఎప్పుడు అక్కడ పోతూ ఉంటే భగవంతునికి భక్తునికి అనుసంధానం విడదీయడం ఏంటంటే అందుకే దర్బార్ బత్తి అంట. అది కాదు, ఆ దర్బార్ బత్తి ఇక్కడ దూపం వేస్తే మా దేవుడికంట విడదీయలేని బంధం వేసేదంట. అది కాదు బంధం వేసేది. ఏది? ఒక మనుషులలోనికి దేవుని ఆత్మ రాణిస్తే ఈ ఆత్మ దేవుని మాట ఎప్పుడు వింటా ఉందనుకోండి, అది విడదీయలేని బంధం. అందుకే దర్బార్ బత్తులు కాదు, నువ్వు ఎప్పించే హోమాలు కాదు, ఏవి చేయవు. అందుకే దేవుడి స్తోత్రం మనతో చెప్పే మాట నేను గుర్తు చేసుకునే మనం ఏంటంటే, దేవుడు మన మధ్యలో ఉంటారన్నాడు. ఎట్లాంటి వారి మధ్యలో అంటే, మనం చాలాసార్లు దేవుని మాట విన్నవాళ్ళమే, మనం ఏమన్నా పరిపూర్ణం కాదు. అయినా పరిశుద్ధంగా మనం కనుక జీవించడం ప్రారంభం చేస్తే దేవుడు మన మధ్యలో ఉండి అసహ్యపడకుండా ఇష్టపడుతానంటున్నాడు. మన మధ్యలో నేను నడుస్తూ ఉంటాను అన్నాడు. మీరే నాకు ప్రజలు అంటున్నారు. అది ఎంతోమంది ప్రజలు ఉన్నారు, ఎంతోమంది క్రైస్తవులు ఉన్నా, మీరే నాకు ప్రజలు అంటే మీరే నాకు కావాలని దేవుడు కోరుచున్నాడు. చాలామంది ఉన్నారు, ఇజ్రాయేలీలు, యూదులు చాలామంది ఉన్నారు, కానీ అందులో ప్రత్యేకించబడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళనే కావాలని దేవుడు కోరుకున్నట్లున్నాడు. వాళ్ళనే దేవుడు కాపాడిన విధానాలు ఉన్నాయి. అంటే ప్రత్యేకత ఉంది అందరిలో. అందరూ యూదులే, అందరూ క్రైస్తవులే, కానీ ఇందులో ప్రత్యేకమైనటువంటి క్వాలిటీ ఉంది. కాబట్టి నేను దేవుడు కోరుకున్నటువంటి వారంగా ఉండాలి, దేవుడు అసహాయపడే వారంగా ఉండకూడదు. అదే దేవుడు ఇక్కడ చెప్తున్నమాట. కాబట్టి దేవుని యొక్క మందిరము ఎట్లాంటిది మనకు తెలుసు కదా. మందిరం అంటే ఇప్పుడు 3 రకాలు చెప్పినాం. ఒకటి భౌతికమైనటువంటిది, కట్టబడింది, మొట్టమొదటి డేరాలో కట్టబడింది, తర్వాత అదే ఆ నమూనాతో బంగారంతో కట్టబడింది. తర్వాత మందిరం ఏంటంటే ఆత్మ సంబంధమైన మందిరం. ఈ మందిరం కావాలి అసలు అందరికీ. తమ పేతురు పత్రికలో ఒక మాట చదువుతాం. దేవుని వాక్యం మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మొదటి పేతురు 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. మొదటి పేతురు 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికై ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. చాలు ఈ మాట అందరూ చెప్పండి. ఆత్మ సంబంధమైన మందిరముగా
కట్టబడుచున్నారు. మన ముందు ఎట్లాంటి మందిరం కట్టబడాలి? భౌతికంగా ఇది కట్టాలనుకోండి, మందిరం కట్టాలి. ఇప్పుడు మనం అక్కడ మందిరం షెడ్ వేయాలనుకుంటున్నాం కదా, దానికి వేయాలంటే కొన్ని రాళ్ళు కావాలి, కొన్ని రేకులు కావాలి, కొన్ని పైపులు కావాలి, ఏదో బట్ అన్నీ కావాలి. ఇక్కడ కట్టుకునే దాని కొరకు భూలోకంలో దొరికే వాటన్నిటి ద్వారా మనం అక్కడ ఒక గుడారం వేసుకుంటాం, ఒక ఇల్లు కట్టుకుంటాం. అయితే ఈ ఆత్మ సంబంధమైన మందిరాన్ని ప్రతి క్రైస్తవుడు కట్టుకోవాలి. ప్రతి విశ్వాసి ఒక ఆత్మ సంబంధ మందిరంగా కట్టబడాలి. దానికి ఏం కావాలి మరి? మెటీరియల్. ఈ లోకంలో కట్టుకునే దానికంటే రాళ్ళు కావాలి, ఇనుము కావాలి, సిమెంట్ కావాలి, కాంక్రీట్ కావాలి, ఇంకేది ఏ ఇల్లు ఎంత హైలైట్గా కావాలనుకుంటే అంత శ్రేష్టమైనవన్నీ కొనుక్కొచ్చుకోవాలి, తెచ్చుకోవాలి, వాటిని కట్టుకోవాలి. అబ్బా వచ్చి అందరూ ఏమంటారు? ఇల్లు కట్టిన తర్వాత ఇల్లు చాలా బాగా కట్టారంటారు. ఏమంటారు? అబ్బా కట్టారనగానే ఏమైంది మనకి? ఒకసారి చాలా బాగా నువ్వు కట్టింది ఎవరు అంటే ఎబ్రి పత్రికలో రాబడింది, కట్టించుకున్న వాడుకుంటే కట్టినోడు ఘనత ఎక్కువ అంట. ఎవరిది వచ్చింది ఘన? మేస్త్రి భలే కట్టాడు, అసలు ఈ కలర్ భలే వేసాడు ఇదంతా అంటారు. ఏమంటారు? కట్టిన వాడిది ఘనత ఎక్కువ. మనది ఏం లేదు. మనం కట్టుతుంది ఎవరయ్యా అంటే దేవుడు కడుతున్నాడు. ఒక క్రైస్తవుడుగా నువ్వు మార్చబడ్డావంటే నీ హృదయాన్ని మార్చి దేవుడు చెడు వాటి వైపు నుంచి, అయోగ్యమైన అపవిత్రమైన వాటిలో నుంచి, ఈ లోకములో అనేకమైనటువంటి దుష్టమైన వాటిలో నుంచి దేవుడు నేను ఇక్కడ తెచ్చింది ఎందుకంటే ఒక ఇంటిలా కట్టాలనుకున్నాడు. నీకు పునాది వేశాడు. ఏం చేశాడు దేవుడు? నువ్వు కనుక క్రీస్తు అనే బండ మీద పునాది వేసుకుంటే నిలబడగలవు. అది ఇసుక మీద కట్టుకున్నావు అనుకో ఉట్టిగా పడిపోతావు. అంతే, ఉట్టిగా ఎన్నోసార్లు పడిపోతావు. ఇసుక మీద ఇల్లు కడితే ఏమవుతావు? చాలామంది చాలా సంవత్సరాల నుంచి విశ్వాసులు ఉన్నారు, చాలా సంవత్సరానికి క్రైస్తవులు ఉన్నారు, కానీ వాళ్ళు గట్టిగా లేరు. ఎందుకు లేరంటే ఒక దెబ్బ ఇటు కొడితే చాలు ఎడబడతారు, ఇటు పడిపోతారు, ఇటు కొడితే ఇటు పడిపోతారు, నిలబడలేరు. ఎందుకు నిలబడలేరంటే ఇసుక మీద ఉంది పునాది. అదే బండ మీద ఉంటే అప్పుడప్పుడు ఇల్లు కావాలని తొందరగా ఏం చేస్తారు? చాలామంది యేసు ప్రభువుని రకరకాలుగా నమ్ముకుంటారు. కానీ నీ జీవితంలో దేవుడు నిన్ను ఎంపిక చేసుకున్నాడనే ఆ నిరీక్షణ కలిగి ఖచ్చితంగా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. ఎందుకోసం అంటే ఆ నిత్యమైన నరకాన్ని నుంచి తప్పించడానికి ప్రభు నన్ను రక్షించుకున్నాడనే ఆ నిశ్చయత కలిగి ఉంటే ఆ దేవుడు నీకు విషయంలో చేసే కార్యాలు నీకు అర్థమవుతాయి. లేదా దేని కొరకు ప్రభు దగ్గరకు వచ్చామంటే ప్రభు కార్యాలు మనకు అర్థం కావు. అందుకే వాళ్ళు దేవుడు ఏం చేస్తాడు అంటే మన ఇల్లు ఎక్కడ స్టార్ట్ చేసాం మనం అంటే యేసు ప్రభు వారి మీద స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ చేసాం? యేసు ప్రభువే మనకు ఆయన పునాది. ఈ పునాది మీద కొంతమంది శక్తి కొలది కట్టుకుంటారు, అంతేనే కదా. ఇప్పుడు శక్తి ఉంది కాబట్టి కాలం చేసి అక్కడ కూడా పెద్ద కాలం చేసి కడుతున్నారు 3 అంతస్తులు. ఆయన పేరు కూడా రాజు అయినట్టుందిగా. ఈ రాజు కట్టాడు, నా రాజు కడతాడు 3 అంతస్తులు. ఏంది లోకంలో మనకేంది? పోటీ అనమాట. ఏంటంటే కొంతమంది రాళ్ళతో కడతారు, కొంతమంది ఇసుకతో కడతారు, కొంతమంది ఏమన్నా కర్ర గడ్డి కొయ్యకాలతో కడతారు. దేంతో కడతారు? ఎవరి శక్తి. కానీ కర్ర గడ్డి కొయ్యకాలు ఒక రోజున ఏమవుతుంది? అగ్ని రాగానే కాలిపోతుంది. అంతే. శ్రేష్టమైన రాళ్ళతో కట్టబడింది ఏమైంది? నిలబడింది. క్రైస్తవ జీవితం కూడా అంతే. నీ జీవితం ఆత్మ సంబంధమైన మందిరంగా నువ్వు ఎట్లా కట్టుకుంటున్నావో తెలుసుకో. అప్పటికప్పుడు చెత్త గడ్డి వేసుకొని ఈరోజు సరిపోయిందిలే, ఈరోజు అయిపోయింది అనుకుంటే ఆ ఇల్లు ఒక రోజున ఏమవుతుంది? గాలి వచ్చింది, వాన వచ్చింది, లేదా అగ్ని వస్తుందో పరీక్షించినప్పుడు కొలతీ పద్ధతులు ఆడుతుంది, ఉట్టిగా కాలిపోద్ది నీ పైన. అప్పుడు అయ్యో ఆ రోజు గట్టిగా కట్టుకుంటే ఏమనిపిస్తుంది? నేను గట్టిగా కట్టుకుంటే బాగుండేది, గట్టిగా ఇంకొంచెం 1 ఫీట్ 2 ఫీట్లు తొగి ఉంటే ఈరోజు ఇల్లు పడేది కాదు. ఒక రోజున మనం ఏడ్చకుండా బాధపడకుండా పరలోకి వెళ్ళి ఉండటానికి దేవుడు ఏం చేశాడంటే క్రీస్తు అనే బండ మీద ఖచ్చితంగా గట్టి రాళ్లతో కట్టుకోవాలి. ఏటితో? విశ్వాసంతో కట్టుకోవాలి, ప్రార్థనతో కట్టుకోవాలి, ఇంకా వాక్యంతో కట్టుకోవాలి, పరిశుద్ధుల సహవాసంతో కట్టుకోవాలి. ఇంకా చూసినామంటే భక్తితో, భయంతో. కాబట్టి ఇక్కడ బైబిల్ ఏవైతే రాయబడ్డో వీటన్నిటి ద్వారా నేను ఏం చేయాలంటే మన ఇంటిని దాంతో స్టార్ట్ చేయాలి. ఒక్కొక్క మెటీరియల్ ఒక్కొక్క రోజున ఇస్తూ ఉంటే ఈరోజు ఈ మెటీరియల్ వచ్చింది, దీన్ని కడుతున్నాను, దాని మీద మళ్ళీ ఇంకోటి వేస్తున్నాను, ఇంకోటి కడుతున్నాను, ఒక ఇటుక మీద ఇంకొక ఇటుక పెట్టడానికి మధ్యలో ఆ యొక్క సిమెంట్ వేస్తాను. అది ఉట్టిగా నిలబడిద్దా? ఈ కాలం సిమెంట్ వచ్చింది. సిమెంట్ లేని కాలాన్ని అసలు మందిరం ఎట్ట కట్టారంటే మామూలుగా కట్టలే. సొలొమోను కట్టిన మందిరంలో ఆ రాయికి మధ్య ఇప్పుడైనా ఆ యొక్క ఏడుపుల గోడ పైవాళ్ళు ఉంది, అక్కడ చూస్తే ఆ రాయి మీద రాయి ఇట్లా బోర్ చేశారు, అంతే. సంగతి కాదు, ఇంత కూడా గ్రాప్ లేదు. మళ్ళీ అసలు ఎట్లా నిలబెట్టారు? అంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు వాళ్ళు. కాబట్టి మనం ఒక రాయి మీద రాయిలా కట్టబడాలి. ఏం చేయాలంటే దానికి ఏం కావాలనేది ఒక 5 విషయాలు క్లుప్తంగా చూసుకొని దేవుని మందిరంలో నీవు ఇక్కడ ఒక ఆత్మ సంబంధమైన మందిరం, నువ్వే ఒక దేవాలయం, నేనే ఒక దేవాలయం. ఈ దేవాలయాన్ని మనం ఏం చేయాలంటే యేసు ప్రభువారి చేత కట్టించబడుతూ ఉండాలి. మళ్ళీ మనం కట్టుకుంటే అంత బాగుందిలే అనుకుంటాం. ఏమనుకుంటాం?
నా ఇల్లు నేను కట్టుకున్నాను, నా ఇల్లు చాలా బాగుంది, ఆ ఇల్లు కంటే బాగుంది, ఈ ఇల్లు కంటే బెటర్ అనుకుంటాం. కానీ కట్టేటైనా ఆయన ఏం చేస్తారంట, ఆయనకాడ తూకం ఉంటుంది, మూల మట్టం ఉంటుంది, వంకర వచ్చిందంటే ఒక దెబ్బ కొట్టేసి సరి చేస్తాడు. ఆ తూకం వేస్తే కూడా రాయి కరెక్ట్గా ఉంటుంది. మనం కట్టేది మనం కాదు, మనం ఎవరు కట్టాలి? యేసుప్రభుకి అప్పగించాలి. ఆయన కనుక కట్టాడని చక్కగా కట్టబడతాం. అందుకే మన మీదకి అనేకమైన వస్తూ ఉంది. ఎందుకంటే మనము చక్కగా కట్టబడకుండా ఉంటున్నాం. కట్టబడాలంటే అందుకే దేవుని మందిరాన్ని మనము సన్మానించాలి ఫస్ట్. అందుకే దావీదు అన్నాడు, ఏమన్నాడు, దేవుని మందిరానికి ప్రజలు కనుక ఎవరైనా వెళ్ళాలి అని అంటే ఏమన్నాడంటే ఆయన, చదవండి 122 మొదటి వచనం. మనం కట్టబడేది ఇక్కడ మందిరంలోనే. ఈ మందిరంలో దేవుడు మనం ప్రతిదినం ఆత్మ సంబంధమైన మందిరముగా ప్రతి ఆదివారం కడతా ఉంటాడు. ఎట్లా అంటే చూడు, మొట్టమొదటిగా దేవుని మందిరానికి వెళ్ళాలంటే సంతోషం ఉండాలంట. చదవండి, యెహోవా మందిరానికి వెళదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషమంటాను. మందిరానికి వెళ్ళాలని దానికి ఏంటంట, ఇది ఆయన పరిశుద్ధ మందిరాన్ని సన్మానించింది. రెండవది చూద్దాం, 84:4 కీర్తనలు. దావీదు జీవితంలో జరిగినవి ఇవన్నీ. కీర్తనలు 84:4 చదవండి. కీర్తనలు గ్రంథం 80. నివసించే వాళ్ళు ధన్యులు. ఎవరైనా ధన్యులు చెప్పండి? మందిరానికి వెలుపులు ఉన్న వాళ్ళు కాదు ధన్యులు. ఆదివారం వచ్చిందని దేవుని మందిరంలో ఉన్న వాళ్ళు ధన్యులు. వెళదామంటే దావీదుకు సంతోషం, కీర్తనాకారుడికి. ఇంకా చూస్తే ఇక్కడ కూడా 84వ అధ్యాయంలో వీరికి కూడా ఆయన మందిరంలో నివసించే వాళ్ళకు ధన్యత. ఇది గొప్ప భాగ్యం, ఆశీర్వాదమే. దేవుని మందిరంలో నువ్వు ఒట్టిగా వెళ్ళి ఏమి విన్నావో, ఏమి అర్థం అయిందో కాలేదు, కానీ ఆయన మందిరంలోకి వెళ్ళి కూర్చొని వచ్చినావనంటే నీకు గొప్ప ధన్యత. అది ఆయన పరిశుద్ధ మందిరాన్ని నువ్వు సన్మానిస్తున్నట్టు గుర్తు. అప్పుడు దేవుడు మనసు నీ మీద అసహాయపడదన్నమాట. ఆత్మసంబంధం అప్పుడు కట్టబడతాయి. ఇక్కడ వినేకుండా ఏమవుతామంటే మనల్ని మనం కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం మన జీవితాన్ని. దేవుడు కడతా ఉంటాడు, అయ్యో నిజమే, ఇది సరి చేయబడాలి, ఈ వంకరతనం తొలగిపోవాలి, ఇది మచ్చ తొలగిపోవాలని దేవుడు చక్కగా మనం కట్టేస్తూ ఉంటాడు. చూడండి, మూడవది ఏంటంటే దేవుని మందిరములో నీవేం కావాలంటే 92:13 కీర్తన. దేవుని మందిరములో మూడవదిగా యెహోవా మందిరములో నాటబడిన వారై. నువ్వు వర్ధిలించబడాలంటే దేవుని మందిరంలో నువ్వేం కావాలి? నాటబడాలి. ఏం కావాలి? ఒక చెట్టు, కొన్ని చెట్లు పైన ఉంటాయి, ఇట్లా పీకేస్తే ఉట్టికి ఈజీగా వస్తాయి. కానీ కొన్ని చెట్లు, ఇప్పుడు ఆ జేసీబీ వచ్చింది, అది వచ్చిందంటే ఒక పెద్ద చెట్టుని తీయాలంటే దానికి ఏళ్ల కంటే లోపలికి ఏం చేయాలి? అది రాజు పీకుతూ ఉంటే ఏం చేస్తుంది? గట్టి. దేవుని మందిరంలో నువ్వు నాటబడాలి. ఏం కావాలి? ఒక బలమైన చెట్టులాగా, ఒక బలమైన వృక్షములాగా నాటబడిపోవాలంటే నీకు ఏర్లు ఉండాలి. ఏర్లు ఉంటేనే కదా. ఏర్లు ఎందుకు ఉండవంటే రాతి నేల పడింది, నీ ఇత్తనం ఎక్కడ పడింది? రాతి నేల పడితే ఏంటంటే అప్పటికప్పుడే సంతోషం, యేసు గొప్ప దేవుడు ఆరాధన చేస్తావు, అదొక పోయి అన్నీ బాధపడతావు. ఎందుకంటే నీకు వేరు లేదు, వేరు పోవడానికి కింద రాయి మన్ను లేదు కాబట్టి లోపలికి పోకాది, అప్పటికప్పుడే అయిపోతుంది క్రైస్తవ జీవితం. నీ వేరు లోపలికి పోని, రాని శ్రమ రాని, కష్టం రాని, బాధలు అవుతున్నాయా, ఇవన్నీ ఇందాక చెప్పబడిన వాక్యం ప్రకారంగా దేవుడు ఉన్నాడు. ఏమున్నాడు ఆయన? నువ్వు కంగారు పడాల్సిన పనిలే, నీకు కంగారు పడాల్సిన పని. ఎందుకంటే మన దేవుడు శక్తి సంపూర్ణమైన దేవుడు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఒక చెట్టు బలంగా పోవాలి అని అంటే దాని వేరును లోపలికి తీసుకొని పోతూ ఉంటుంది. అది పోయేటప్పుడు ఎంత లోపలికి పోగలిగిందో అంత లోపలికి వెళ్తే బలంగా. క్రైస్తవ జీవితం కూడా అంతే. ఏదో పై క్రైస్తవ జీవితం కాదు, పాటలు పాడుకొని ఏదో ఆరాధన చేసుకొని డీజేలు పెట్టుకొని సంతోషపడేది కాదు క్రైస్తవ. ఒక రోజులో క్రైస్తవ జీవితం ముగించబడేది కాదు, ఒక వారంతో అయిపోయేది కాదు. ఏం చేయాలి దీంట్లో అంటే ప్రతిరోజు ప్రభువులు ఆనందించాలి. మరలా చెప్పుదని ఆనందించుడి. ఈ ఆనందంలో పాలు పొందే కొంది నీ వేరు లోపలికి పాతుకొని పోతాయి. త్రోవ పక్కబడిన వారు కాకుండా, రాత్రి నేల పడిన వారు కాకుండా, ముండ్ల చెట్లలో పడకుండా మంచి నేలలో యేసుప్రభు అనే బండ మీద నీవు ఉన్నావు కాబట్టి నీ వేరు బండ మీద ఏమవుతుంది? స్టాండర్డ్. అందుకని బండ మీద కొన్ని చెట్లు మొలుస్తాయి, చూసారు, అక్కడక్కడ చూస్తాము. ఏమవుతుంది? బండను కూడా చీల్చుకొని దాని వేరు లోపలికి వెళ్ళిపోతాయి. బండను కూడా చీల్చే శక్తి ఒక చెట్టుకుంది. అది ఏరును చీల్చి లోపలికి వెళ్ళి ఆ బండ మీద అది బతుకుతుంది. అదే ఆ బండ మీద ఎట్లా చెట్టు బతికింది అక్కడ మనం చెట్లు ఆశ్చర్యంగా చూస్తాం. బండలను కూడా బద్దలు చేసి వేరు లోపలికి వెళ్ళిపోతాయి. కాబట్టి యేసుప్రభు అంతా శక్తిగల దేవుడుగా మనం బండ మీద కడుతాం. అందుకే దేవుడు మందిరంలో మనం ఏం కావాలంటే నాటబడిన వారంగా ఉండాలి. మనము చంచల మనుషులం కాకుండా నాటబడాలి. దాంట్లో ఏం కావాలి? స్థిరపరచబడి దేవుని కొరకు, ప్రభా నీ మందిరంలో నాటబడిన వాడు ఒక ఒలీవ మొక్క వలె ఉన్నానని దేవుని మందిరంలో ఆరాధించే వ్యక్తిగా ఉండాలి. అప్పుడు వారు ఆయన ఆవరణలో వర్ధిల్లుతూ ఉంటారు. తర్వాత 118:24 కీర్తన. దేవుని యొక్క మందిరములో
118, 24 వచనం. 26 వచనం. యెహోవా పేరిట ఆశీర్వాదం ముందును గాక. యెహోవా మందిరములో నుండి ఎక్కడి నుంచి దేవుడు దీవిస్తాడంట మనల్ని? చెప్పండి, ఎక్కడి నుంచి? మీకు ఎక్కడ మార్గమే లేదు. మనల్ని దీవించబడాలంటే ఎక్కడి నుంచి? పరలోకంలో నుంచి, మందిరంలో నుంచే మనం దీవించబడతాం. ఎందుకంటాడు? చదవండి ఇంకో మాట. 122:9 2 రాశాడు ఆ మాట. 122:9 కీర్తన. దేవుని మందిరములో నుండి మనము దీవించబడతాం. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ఎవరు ప్రయత్నం చేస్తారు? దేవుని మందిరము నిమిత్తం మనకు మేలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. మనం దేవుని మందిరం కొరకు చేస్తే దేవుడు మన కోసం మేలు చేయడానికి ప్రయత్నం చేస్తాడు దేవుని మందిరంలో నుంచి. అప్పుడు ఇన్ని చాలా విషయాలు ఉన్నాయి. ఇవి ఒక 4-5 విషయాలు క్లుప్తంగా. దేవుని మందిరంకి వెళ్ళాలనే సంతోషం మనకు ఉండాలి. దేవుని మందిరంలో నువ్వు నివసించావంటే నీకు ధన్యత. ఇంకా ఆ ధన్యకరమైన జీవితం ప్రతిరోజు నేను ఆత్మ సంబంధమైన మందిరం కడతా ఉంటుంది. తర్వాత చూస్తే దేవుని మందిరంలో నాటబడతా ఉంటావు. నాటబడాలి. ఏం కావాలి? నాటబడిన వాడు. కానీ ఈ వేరులు మందిరంలో లోపలికి ఒక పిల్లర్ అయిపోవాలి. మనం అందరం ఒక్కొక్కరు ఒక్కొక్క స్తంభాలు కావాలి. యేసుప్రభువు వారి శిష్యులు 12 మంది కూడా 12 స్థలాలకు ఒక పిల్లర్స్ అయిపోయినారు. ఈనాడు యావత్ ప్రపంచమంతా దేవుని సువార్త, దేవుని రక్షణ అందించబడిందన్న కారణం ఆ రోజున వాళ్ళు పిల్లర్లుగా ఉన్నారు, నాటబడ్డారు. దేవుని కోసం వాళ్ళు చాలా శ్రమలు పడ్డారు. ఈనాడు ప్రపంచంలో ఈ రోజున కూడా మనం ఇక్కడ కూర్చున్నామంటే అది వాళ్ళలో చేసిన కార్యమే. వాళ్ళు స్థిరపరచబడ్డారు, నాటబడిన వారైనారు. కాబట్టి వారి తర్వాత 5వ చూస్తే దేవుని మందిరంలో ఆశీర్వాదం ఉంది. దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే దేవుని మందిరంలో ఆశీర్వాదం. దినవృత్తాంతంలో రాస్తాడు, వారు వారి శిష్యులు, వారి పిల్లలు, చంటి పిల్లలు అందరూ వచ్చి దేవుని సన్నిధిలో కూర్చున్నారంట. అక్కడ ఈజీగా జరిగిపోయింది, అక్కడ జరగాల్సింది కాదు. కాబట్టి మనము మన పిల్లలందరూ దేవుని మందిరంలో కూర్చుంటే దేవుని మందిరంలో నుంచి మనల్ని దేవుడు దీవిస్తాడు. ఎందుకంటే దేవుని మందిరం నిమిత్తము మనం మేలు చేయడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుని మందిరం కోసమై మనం చేస్తే మన కోసం దేవుడు ప్రయత్నం చేస్తాడు. ఈ బిడ్డకు చేయాలి. కాబట్టి అందుకే ఈ యొక్క 5 విషయాలు మనం గుర్తు చేసుకుందాం. ఇలా చాలా ఉన్నాయి. అందుకే దేవుని మందిరంలో మనం ఎట్లా ఉండాలో గుర్తు ఇంకా చాలా ఉన్నాయి. తర్వాత వారాల్లో దేవుని మందిరాన్ని గురించి ధ్యానం చేసుకుందాం. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమెన్.